సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మిస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉంది కదండి. ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడడానికి మన ఇంట్లో దొరికే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవి నేను చెప్తాను. నేను చెప్పినట్టు మీరు తీసుకుంటే గన ష్యూర్‌గా మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. బిఎన్‌వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మేడం, చాలా మంది ఫేస్ చేస్తున్నారు మేడం ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. సో కొంతమందికి టక్ టక్ మన సౌండ్లు వచ్చి గుజ్జు కూడా అరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరు చెప్పబోయే రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఏంటి అసలు మీరు అంటే ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడొచ్చు? సో ఫస్ట్ అండి, మనకి మోకాళ్ళ నొప్పులు అనేది ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో కూడా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఈ పురాతన కాలంలో 80 దాటిన తర్వాత చూసేవాళ్ళం. 80 దాటిన తర్వాత వాళ్ళలో నర్వస్ ప్రాబ్లం వచ్చి, నరాల బలహీనత వచ్చి వాళ్ళలో కామన్గా మ్యాక్సిమం అది 100 మందిలో 10-12 మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు 90స్లో. దాని తర్వాత రాను రాను అది 90s నుంచి 20స్కి వచ్చిన తర్వాత 40-50 ఇయర్స్ వాళ్ళు కూడా కామన్ అయిపోయి మోకాళ్ళు. ఎందుకంటే నర్వ్ సెల్ డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే నర్వ్ సెల్ డ్యామేజ్ అవుతుందో ఈ వాళ్ళల్లో ఖచ్చితంగా డెఫిషియన్సీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ మోకాళ్ళ చుప్పలు అరిగిపోవడము, లేదంటే సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు. మనకి ఒక చక్రం జరగాలంటే గ్రీజ్ ఎలా అంత అవసరమో మనం తిరుగుతున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు బోన్కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అది గ్రీజ్ లాంటిది. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఈ తగ్గిపోతుంది, ఎందుకు ఇవి అరిగిపోతున్నాయంటే ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ కానీ మెయిన్. అంటే ఒకటి డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో బాడీలో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి పెంపొందించడానికి నేను ఖచ్చితంగా చెప్పే రెమెడీ, ఎందుకంటే వేల మందికి ప్రాక్టికల్గా చేశాం కాబట్టి చెప్తున్నాను. ఒక 250 ml వాటర్ తీసుకోవాలి. నైట్ తీసుకొని ఒక బెండకాయని ముక్కలు కట్ చేసి వేసి అందులో మహాబీర విత్తనాలు అంటారు, దాన్ని అండు తులసి విత్తనాలు అంటారు. చాలామంది మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే 2-3 స్పూన్లు నైట్ నానబెట్టేసి విత్తనాలతో పాటు తాగేస్తూ ఉంటారు వాటర్. దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. సో 1/2 స్పూన్ కంటే ఎక్కువ తీసుకోవద్దు. 1/2 స్పూన్ అంత మహాబీర విత్తనాలు, 1/2 స్పూన్ అంత అవిసె విత్తనాలు, మునక్కాయ ముక్కలు 3, 4 ఇంగ్రీడియంట్స్ అండి. బెస్ట్ వేలో పనిచేస్తాయి మోకాళ్ళ నొప్పులకి. అట్ ద సేమ్ టైం ఎన్ని రోజులు తాగితే రిజల్ట్స్ వస్తాయంటే వారం తర్వాత మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా అండి. ఎందుకంటే దాంతోపాటు నేను ఆహార నియమాల్లో కూడా జాగ్రత్తలు చెప్తాను. సో ఒక 250 ml వాటర్ అంటే 2 గ్లాసులంత, టీ కప్పుతో 2 గ్లాసులంత వాటర్లో 1/2 స్పూన్ మహాబీర విత్తనాలు, 1/2 స్పూన్ అవిసె విత్తనాలు, ఒక బెండకాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసి, దాంతోపాటు మునక్కాయ ముక్కలు 1 ఇంచు ముక్కలు 3 ముక్కలు వేసేసి నైట్ నానబెట్టాలి. మార్నింగ్ లేచాక 2 నిమిషాలు మనం చూస్తే మార్నింగ్ జిగురుగా ఫామ్ అవుతాయి. ఇందులో తత్వం ఏంటంటే మహాబీర విత్తనాలు, అవిసె విత్తనాల్లో నీళ్ళలో వేసిన వెంటనే జిగురు ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ బెండకాయ కూడా జిగురే. వీటిని నీళ్ళలో వేసి మనం మార్నింగ్ లేచి 1 మినిట్ కంటే ఎక్కువ వేడి చేయొద్దు. వేడి చేసేసి ఇవి ఫిల్టర్ చేసుకొని ఆ జిగురు వాటర్ ఉంటాయి కదా, అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు, అంటే లేచిన వెంటనే కొంతమంది ప్లెయిన్ వాటర్ తాగి కొద్దిగా ఏదైనా జ్యూసెస్ తాగేసి తర్వాత ఇది ఒక 1/2 అవర్ తర్వాత ఈ వాటర్ తాగారనుకోండి, 100% ఒకవేళ అధిక బరువు ఉంటే బరువు తగ్గుతారు. ఎందుకంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటుంది ఈ వాటర్లో. మోర్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది ఈ వాటర్లో. అధిక బరువు ఉంటే అధిక బరువు తగ్గుతాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది పెద్దవాళ్ళలో కానీ యంగ్స్టర్స్లో కానీ అధిక బరువు ఉండడం వల్లే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ అధిక బరువు తగ్గడానికి ఈ బెండకాయ వాటర్, మన మహాబీర విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ బాగా పనిచేస్తాయి. డయాబెటీస్ ఉండడం వల్ల వచ్చే నరాల బలహీనత వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కూడా దానివల్ల కంట్రోల్ అవుతాయి అన్నమాట. డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది బెండకాయ. మహాబీర విత్తనాలని ఫ్లూయిడ్ని ఫామ్ చేస్తాయి, ఈజీ డైజెషన్ అవన్నీ. సో ఎన్నో రకాల సమస్యల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ తాగుతూ, దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం మ్యాక్సిమం బార్లీని తెప్పించుకొని పౌడర్ చేసుకొని దాంతో జావలాగా చేసి దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, నువ్వులు ఒక 2 స్పూన్లంతా కలుపుకొని మార్నింగ్ తీసుకున్నారనుకోండి, మోర్ ఫైబర్. అండ్ పంకిన్ సీడ్స్లో, నువ్వుల్లో మంచి కాల్షియం, పొటాషియం కూడా మంచిగా ఉంటుంది కాబట్టి హెల్దీగా తీసుకోవచ్చు. లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ విత్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, అండ్ స్పెషల్లీ మునగాకులో మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మనం వారం రోజులు మునగాకులు తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత టక్ సౌండ్ పోతాయి మనకి. సో చాలామంది యంగ్స్టర్స్లో ఇట్లా అన్నప్పుడు టక్ సౌండ్లు వస్తుంది ఎక్కువగా. మనం ఒకసారి టక్ అన్న తర్వాత మనకి మళ్ళీ అది ఫామ్ అవ్వడానికి 15-20 మినిట్స్ పడుతుంది, లేదంటే 1/2 అవర్ పడుతుంది. వీళ్ళు ఎప్పుడన్నా కూడా టక్ అంటుంటాయి. కాళ్ళు కూడా టక్ సౌండ్లు వస్తాయి. ఇవి మనకి పోవాలంటే ఖచ్చితంగా పంకిన్ సీడ్స్, తెల్ల నువ్వులు అండ్ మునగాకును మనం రెగ్యులర్గా వారం రోజులు వాడితే ఈ టక్ సౌండ్లు లీడ్స్ టు ఫ్యూచర్లో మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని.
తెలియజేస్తుంది బాడీ. సో కాల్షియం తక్కువ ఉన్నా కూడా టక్ టక్ వస్తుంది. ఇవన్నిటిని మనము మధ్యాహ్నం పూట మనం మునగాకుని ఫ్రై లాగా చేసుకోవచ్చు, రసంలాగా చేసుకొని తీసుకోవచ్చు. డిన్నర్కి వచ్చాక మీకు నచ్చిన ఫుడ్ లైట్గా తీసుకోండి. ఇవి ఎప్పుడైతే ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకొని అండ్ స్పెషల్లీ మనకి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు ఉంటే కాళ్ళు స్ట్రైట్గా పెట్టి ఒక పిల్లో ఉంటుంది కదా మనం తల కింద వేసుకుని, ఆ పిల్లోని డబల్ ఫోల్డ్ చేసుకొని మోకాళ్ళ కిందని పెట్టాలి. కాలు ఇప్పుడు ఇది కాలు అనుకోండి, స్ట్రెచ్చింగ్స్, స్ట్రైట్ స్ట్రెచ్చింగ్, ఫ్రంట్ సైడ్కి స్ట్రెచ్చింగ్, మళ్ళీ క్లాక్ వైజ్ తిప్పడం, ఓకే. యాంటీ క్లాక్. ఎప్పుడైతే మొబిలిటీ ఉండదో ఈ బోన్కి, మన బోన్ సరౌండింగ్ ఉన్న మజిల్కి, ఇది మోకాలు అనుకోండి, ఈ మోకాల్కి సరౌండింగ్ మజిల్ ఉందా, ఈ మజిల్కి మొబిలిటీ లేకపోయినా కూడా మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనం ఈ స్ట్రెచ్చింగ్స్ చేసుకొని చేతులు పైకి లిఫ్ట్ చేసి ఈ టోస్ని పట్టుకొని స్ట్రెచ్ చేస్తే కింద నరాలన్నీ మనకి స్క్వీజ్ అవుతాయి. దీనివల్ల కూడా మనం మ్యాక్సిమం మోకాలు నొప్పులు రాకుండా, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది చేయడం వల్ల చాలా ఉపశమనం అండి. ఈ మోకాలు నొప్పులు ఉండే వాళ్ళని చెప్తున్నాను కదా, రోజు ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసి 2-3 నెలల తర్వాత కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవి రాకుండా మనం జాగ్రత్త పడుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేసి నేను చెప్పిన ఆహార నియమాలు తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మేడం అసలు మెయిన్ కాజ్ ఎందుకు మేడం, అంటే ఇంత మోకాళ్ళ నొప్పులు ఇంతగా పెరిగిపోవడానికి? ఒకటండి లైఫ్ స్టైల్. మనం ఒక చోట కూర్చున్నాం అనుకోండి, కాళ్ళు కదపడం లేదు, లేట్గా పడుకోవడం, ఆహార నియమాల్లో ఖచ్చితంగా ఫైబర్ తక్కువ, మైదాలు ఎక్కువ అయిపోయినాయి, జంక్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి. సో దీనివల్ల న్యూట్రిషన్ లేదు, దానివల్ల కాల్షియం డెఫిషియన్సీస్, మొబిలిటీ లేదు. అంటే ఒక బోన్కి మనకి మనిషి కదులుతూ ఉంటేనే ఏదైనా యాక్టివ్గా ఉండగలుగుతారు. కదలకుండా ఒకే ప్లేస్లో కూర్చొని అదే పనిలో పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు అదే పనిగా పనిచేస్తూ ఉంటారు. మొబిలిటీ లేదు. దీనివల్ల ఈ పెయిన్స్ అన్నీ రావాలి. నేనేమంటే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ చేసుకుంటున్నప్పుడు కాళ్ళు కదుపుతూ ఉండడము, ఆపోజిట్లో ఒక చైర్ వేసుకొని కాళ్ళు షేక్ చేసుకుంటూ కాళ్ళు స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటే ఈ పెయిన్ ప్రాబ్లమ్స్ రావాలి. నిజంగా మేడం, మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లంకి ఈరోజు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కంపల్సరీ మీరు చెప్పినట్టు చేస్తూ ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి.